నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో ఫిట్స్ ఎందుకు ప్రమాదకరం, గుండె వేగాన్ని పెంచే ఎట్రియల్ ఫిబ్రిలేషన్, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవటం ఎలా, ఎసిడిటీ ఎంతకీ తగ్గటం లేదా, ఇంకా హెల్త్ టిప్. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు మైకం కమ్ముకు రావటం, ఆపై 1-2 సార్లు ఫిట్స్ రావటం మనం చూస్తూ ఉంటాం. అయితే జ్వరం లేకపోయినా కొంతమంది పిల్లలకు చాలా తరచుగా ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫిట్స్ లో కూడా మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. కొన్ని రకాల ఫిట్స్ లో కాళ్ళు చేతులు కొట్టుకుంటే, మరికొన్నింటిలో ఊరికే అలా కుదుపు వచ్చినట్లుగా ఉంటాయి. కొన్ని ఫిట్స్ లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. డాక్టర్లు మాత్రమే వాటిని గుర్తించగలరు. పిల్లలు మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఒకటి కంగారు పడిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇవాళ ఫిట్స్ కు చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఫిట్స్ పై అవగాహన మాత్రమే అంటారు డాక్టర్లు. పిల్లల్లో ఫిట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డ అంటే పంచప్రాణాలు. అందుకే ఫిట్స్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మరింత ఆందోళనలో కూరుకుపోతుంటారు. అయితే పిల్లల్లో ఫిట్స్ మరీ అంత అరుదైన సమస్యేం కాదు. ఈ ఫిట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమందిలో ఫిట్స్ వస్తే, మరికొంతమంది పిల్లల్లో జ్వరం లేకుండానే ఫిట్స్ కనిపిస్తుంటాయి. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ కానీ, ఇతర కారణాలతో వచ్చే ఫిట్స్ కానీ చూడ్డానికి రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాలలో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లో నొరగలు రావడం, కళ్ళు తేలేయడం లాంటివి కనిపిస్తాయి. అయితే అన్నిసార్లు ఫిట్స్ ఇలాగే రావాలనేం లేదు. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కూడా ఫిట్స్ వస్తుందా? అసలు ఫిట్స్ అంటే ఏంటి? ఫిట్స్ అంటే ఒక మెదడుకి సంబంధించిన ఒక జబ్బు. మెదడు ఉద్రేకత చెందితే దాన్నే ఫిట్స్ అంటాం. అంటే మెదడులో ఏ పార్ట్ ఉద్రేకత చెందితే దాన్ని బట్టి మేనిఫెస్టేషన్, దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ కార్టెక్స్ అంటాం. ఇది ఒక మన శక్తికి, మన పవర్కి అనమాట. ఆ ఏరియా ఎఫెక్ట్ అయితే కొంతమంది చూస్తుంటారు, చేతులు కాళ్ళు ఇలా కొట్టుకుంటారు. అదే టైంలో పెరటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఏంటంటే చేతులు కాళ్ళు కొట్టుకోరు, ఏదో పాకినట్టు అనిపిస్తుంటుంది. ఆక్సిపిటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అయితే ఏదో చూపులో ఏదో తేడా అనిపిస్తుంది. టెంపరల్ కార్టెక్స్ అంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన విధానమే తేడాగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన చోట అది వాళ్ళ ప్లేస్ అనుకోరు, వాళ్ళ ఇల్లు అనుకోరు, వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే ఇల్లు అనుకుంటారు, వేరే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అనుకుంటారు. దీన్ని డిజావు జమైసియు ఫినామినా అంటారు. సో ఫిట్స్ అంటే మెదడు ఉద్రేకత వల్ల వచ్చే ఒక జబ్బు. ఇది పెద్దవాళ్ళకే వస్తుంది, ఇంకా చెప్పాలంటే చిన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఎస్పెషలీ 1 year, 1 సంవత్సరం లోపల పిల్లలకి చాలా ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎందుకు ఫిట్స్ ఎక్కువ వస్తుందంటే వాళ్ళు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు. పుట్టుకతోటే పాపం అభాగ్యులు ఎన్నో బ్రెయిన్ యొక్క అబ్నార్మాలిటీస్తో పుడతారు. మెదడు సరిగ్గా ఎదగకుండా, సెరెబ్రల్ పాల్సీ అంటాం, లేదా చిన్న ట్యూమర్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల. సో మెదడు సరిగ్గా ఎదగకుండా, మెదడు సరిగ్గా డెవలప్మెంట్ లేకుండా వచ్చే ఫిట్స్ చాలా కామన్. ఎస్పెషలీ 1 year లోపల వచ్చే ఫిట్స్ చాలా కామన్. చిన్న పిల్లలలో 2 రకాల ఫిట్స్ చాలా కామన్ అండి. ఒకటి ఫెబ్రైల్ సీజర్స్ అంటాం, ఒకటి ఆబ్సాన్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ సీజర్స్ అంటే వాళ్ళు బాగానే ఉంటారండి, చక్కగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ ఎదగడం అంతా బాగానే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. కానీ ఎక్కువ జ్వరం వచ్చేసింది అనుకోండి, ఆ జ్వరం వల్ల ఫిట్స్ వస్తుంది. దాన్నే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కువ జ్వరం వస్తే కొంతమందికి ఫిట్స్ వస్తుంది. అందరికీ రావాలని లేదు, కొందరికి దే ఆర్ ప్రోన్ టు డెవలప్ ఫిట్స్. అలాంటి వాళ్ళకి మనం క్లోబాజామ్ అని ఒక మందు ఇస్తే కంట్రోల్ అవుతుంది. సో ఎక్కువ జ్వరం రాకుండా మనం జాగ్రత్త పడాలి. దీన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. రెండోది ఆబ్సాన్ సీజర్స్ అండి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఫిట్స్ వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళు అలాగ రాస్తూ ఉంటారు, ఏదో పెన్లో రాస్తూ ఉంటారు, క్లాస్ వింటుంటారు, అలా ఆగిపోతారు, మళ్ళీ రాస్తూ ఉంటారు. దీన్ని కొంతమంది టీచర్స్ ఏమనుకుంటారు, డే డ్రీమింగ్, వీడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, కావాలని చేస్తుంటారు. కానీ పాపం వాళ్ళు కావాలని చేయట్లేదు. ఇది ఒక విధమైన జబ్బు. దీన్ని ఆబ్సాన్ సీజర్స్ అంటారు. కొంతమంది పిల్లలు క్లాస్ రూంలో ఏదో రాస్తూ కొన్ని సెకన్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతుంటారు. అలా బడిలో ఉండగా కొన్ని 10 సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. చూడ్డానికి ఆ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరబడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలామందికి తెలీదు. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి.
స్పృహ కూడా కోల్పోతుంటారు. ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలా మందికి తెలీదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటిలో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తుంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవి లేకపోయినా అదే పనిగా నవ్వుతుంటారు. ఫిట్స్ అనేది పిల్లలకి ఒకటే, పెద్దవాళ్ళకి ఒకటేనా? కారణాలు వేరే కాబట్టి మన ట్రీట్మెంట్ కూడా కారణాలు బట్టి ఉంటుంది. ఒకటి మన ఫిట్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం, రెండోది ఫిట్స్కి కారణం కనిపెట్టి ఆ కారణం ట్రీట్మెంట్ ఇస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం అనేది ఒక సిమ్టమ్, కానీ కారణాలు అనేకం ఉంటుంది. అది మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో మన జ్వరానికి పారాసిటమాల్ ఇస్తాం, జబ్బు తగినట్టు ఇస్తాం. టీబీ కంటే టీబీ మాత్రలు, మలేరియా అంటే మలేరియా మాత్రలు ఇస్తాం. అలాగే ఫిట్స్ అంటే ఒక సిమ్టమ్. సో ఫిట్స్కి ట్రీట్మెంట్కి మనం ఫినైటాన్ ఇస్తాం, లివిట్రిస్టామ్ ఇస్తాం, కార్బమజిపిన్ ఇస్తాం, సోడియం ఆల్కలైట్ ఇస్తాం, కానీ కారణం బట్టి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్రెయిన్లో బ్లడ్ బ్లాక్ అయింది అనుకోండి, ఆ బ్లాక్ క్లియర్ చేయడానికి ఇస్తాం. ఇన్ఫెక్షన్ ఉందనుకో, ఇన్ఫెక్షన్ ఇస్తాం. ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ వచ్చిందంటే మనం ఏమీ చేయలేమండి. అది వాళ్ళ పుట్టుతోనే వచ్చింది కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రివెంటబుల్ డిసీజ్ ఉంటుంది. ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అంటే హై ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఫిట్స్ వస్తుంటుంది. సో మనం ఏం చేయాలంటే, చిన్న పిల్లలకి హై ఫీవర్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ముందుగానే కొంచెం ఫీవర్ ఉన్నప్పుడు మనం తగిన చర్యలు తీసుకోవడం, లేదా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఫీవర్ని కంట్రోల్ చేయడం బెటర్. సపోజ్ హై ఫీవర్ వెళ్తే ఆ ఫెబ్రైల్ సీజర్స్ వస్తుంది. సో హై ఫీవర్ రాకుండా కంట్రోల్ చేయడం ఒకటి. రెండోది, ఇంకా కొన్ని కారణాలు ఉంటుంది వాళ్ళకి, ఎస్పెషలీ వైటమిన్ B6 వల్ల డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో వైటమిన్ B6 తగ్గకుండా చూసుకోవాలి. మూడోది, చాలా విచిత్రమైన జబ్బు ఏంటంటే హాట్ వాటర్ ఎపిలెప్సీ అంటారు. దీన్ని కనిపెట్టింది మన ఇండియన్ డాక్టరే కనిపెట్టారు. కొంతమంది పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఏంటి అవుతుందంటే, వాళ్ళు హాట్ వాటర్ ఎప్పుడైతే వేడి నీళ్ళతో స్నానం చేస్తారో వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటుంది. సో కొంతమంది పిల్లలకి దీనికి ప్రోన్, వాళ్ళు వేడి నీళ్ళు తీస్తే ఫిట్స్ వస్తుంది. అలాంటి వాళ్ళకి వేడి నీళ్ళు తీయకుండా జాగ్రత్త పడాలి. లేదా తప్పనిసరిగా వేడి నీళ్ళు తీసుకోవాలన్నప్పుడు ఆ 2-3 రోజులు క్లోబాజామ్ అనే ఒక మాత్రం ఇంటర్మీడియట్ తెరగా ఇచ్చేసి కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించాలి. తల్లిదండ్రులకి మెయిన్గా ఏంటంటే, మనం వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే, మీరు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి మొదటి 3 నెలలు అత్యంత ముఖ్యమైన 3 నెలలు. అప్పుడే మన ఆర్గన్స్ అనే అవయవాలని ఫామ్ అయ్యే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోలిక్ యాసిడ్ ఒకటి ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తీసుకుంటే చాలా మట్టుకు మనం కంజెంటల్ న్యూరాలజిక్ అబ్నార్మాలిటీస్ ప్రివెంట్ చేయొచ్చు. ఫోలిక్ యాసిడ్ అంటారు. కొంతమంది తల్లికి ఫిట్స్ ఉంటుంది, వాళ్ళు తెలియకుండాను ముందు వాడే ఫిట్ సోడియం వాల్ప్రేటే వాడుతూ ఉంటారు. అది వాడుతుంటే దానివల్ల ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వచ్చి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే చాలా చెప్పడానికి కొంచెం నాకు బాధాకరంగా ఉంటుంది, కానీ బ్రెయిన్ బయటకు వచ్చేయడం, బోన్ నుంచి, లేదా స్పైనల్ కార్డ్ వర్టిబ్రా నుంచి బయటకు వచ్చేయడం ఇలా జరుగుతుంటుంది. సో మనం ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, ఈ వాల్ప్రేట్ అన్న మాత్రలను అవాయిడ్ చేయడం, అప్పుడప్పుడు ఈ అల్ట్రాసౌండ్ చేసుకోవడం, ఏదైనా అవయవాలు డిస్టర్బ్గా ఉందా లేదా అని చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఫిట్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, కళ్ళు తేలేయడం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. పిల్లల్లో వచ్చే ఫిట్స్ చాలా వరకు వయసుతో పాటే తగ్గిపోతుంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చాలా ప్రధానం. పిల్లలకు తరచుగా ఫిట్స్ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆ ఫిట్స్ని వీడియోలో రికార్డ్ చేయడం మంచిది. ఇది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దీంతో అది ఫిట్ అవునో కాదో, ఒకవేళ ఫిట్ అయితే ఎలాంటి రకానికి చెందిందో గుర్తించడం వైద్యులకు సులభమవుతుంది. వర్ణించడానికి వీలు కాని శరీర కదలికలను స్పష్టంగా వైద్యులకు చూపించవచ్చు. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ని ప్రొఫిలాక్టిక్ మందుల సాయంతో చాలా వరకు అదుపులోకి తేవచ్చు. భవిష్యత్తులో మళ్లీ ఫిట్స్ రాకుండా చూడొచ్చు. అయితే ఫిట్స్ తీవ్రత ఎక్కువగా ఉండి తరచూ ఫిట్స్ వస్తున్నట్లయితే అలాంటి పిల్లలకు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వేగంగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు మనందరిలోనూ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అది సహజం. కాసేపు విశ్రాంతి తీసుకోగానే గుండె వేగం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే దీనికి భిన్నంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా స్పందిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఏట్రియల్ ఫిబ్రిలేషన్గా పిలుస్తారు. గుండెను వేగంగా కొట్టుకునేలా చేసే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో, కొన్ని డిసీజెస్లో హార్ట్ వేగంగానూ లయ తప్పి ఇర్రెగ్యులర్గాను కొట్టుకుంటుంది. గుండె ఎప్పుడైతే చాలా వేగంగా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందో దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు సాధారణంగా కారణాలు ఏట్రియా ఎన్లార్జ్ అవడము, లేకపోతే ఈ సైనస్ నోడ్లో కానీ ఏట్రియాలో ఉండే మజిల్లో కానీ డిసీజెస్ ఉండము,
ఇవి ప్రధానమైన కారణాలు. ఏట్రల్ ఫిబ్రిలేషన్ చాలా వేగంగా కొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చాలా గుండెదడని ఫీల్ అవుతుంటాడు. అలా కాకుండా కొంతమందికి ఏట్రల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు చాలా వేగంగా ఉన్నప్పుడు హార్ట్ బీటింగ్ సడన్గా, హార్ట్ బ్లడ్ ప్రెషర్ సడన్గా డ్రాప్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుండొచ్చు. అది కాకుండా ఏట్రల్ ఫిబ్రిలేషన్ చాలా రోజులు ఉన్నట్లయితే హార్ట్ పంపింగ్లో వీక్నెస్ వస్తుంది. దాన్ని టెక్కార్డియోమైపతి అంటాము. హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న వయసులో ఉండి ఏట్రియల్ ఛాంబర్స్ చాలా ఎన్లార్జ్ కాకుండా ఉంటే వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా లేకపోతే క్రయో అబ్లేషన్ ద్వారా ఈ హార్ట్ బీటింగ్లో ఇర్రెగ్యులారిటీ అనేది రాకుండా చూడొచ్చు. దాన్ని రిథమ్ కంట్రోల్ అంటాము. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రిథమ్ కంట్రోల్ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని రేట్ కంట్రోల్ అంటే హార్ట్ బీటింగ్ 140, 150 కాకుండా 70, 80 దగ్గర సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు అనేక రకాల మందులు వాడతాము. ఈ రిథమ్ కంట్రోల్కి మందులు కూడా వాడతాము. మందులు ఫెయిల్ అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాము. చాలామందిలో బాగా లావుగా ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నట్లయితే వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ రాకుండా చూడొచ్చు. పేషెంట్ కండిషన్ బట్టి ఈ డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అంటాము, లేకపోతే విటమిన్ కే యాంటగనిస్ట్ అంటాము. వీటిలో ఏదైనా మందు కార్డియాలజిస్ట్ సూపర్విజన్లో తీసుకుంటే పెరాలిటిక్ స్ట్రోక్ రాకుండా కాపాడవచ్చు. కొవ్వులంటే మనకు భయం. అవి గుండెకు ఎక్కడ హాని చేస్తాయోనని భయపడిపోతాం. ఈ భయంతోనే నడి వయసులోకి వచ్చాక చాలా వరకు కొవ్వు పదార్థాలని తీసుకోవటం తగ్గించేస్తూ ఉంటారు మనలో చాలామంది. అయితే అన్ని విషయాల్లోనూ మంచి చెడు ఉన్నట్లే కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి చెడు చేసేవి రెండూ ఉంటాయి. చెడ్డ కొవ్వుల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. నిజానికి మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మరి మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి? మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడివయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పనిలేదు. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడ్డ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు డాక్టర్లు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే మనలో చాలా మందిలో ఇవాళ మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి విపత్తుల ముప్పు మనకు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచుకునేదెలా? ఇందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచే దివ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం ఓట్స్ గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ని తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తారు. అలాగే ఆలివ్ నూనె కూడా. రోజువారీ వంటల్లో సాధారణ వంట నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడుకోవడం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. గింజ ధాన్యాల్లో కూడా పల్లీలు, ఆల్మండ్స్, అవకడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల కూడా మనలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, దీన్నే మనం వాడుకలో అవిసె గింజలని కూడా పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో వీటికి సాటి మరేవీ లేవు. అవిసె గింజల్లోని పీచు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో మంచి కొవ్వును బాగా పెంచుతాయి. అలాగే చేపలు కూడా. చేపల్లో కూడా ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇక బ్రకోలీ, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజ ధాన్యాలు, అరటి, యాపిల్, నారింజ వీటన్నింటిలో కూడా మనలో మంచి కొవ్వును పెంచే గుణం ఉన్నవే. వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మనలో క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతిలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేనిపులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది. ఎసిడిటీకి తోడుగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా జతకలుస్తూ ఉంటాయి. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. గుండెలో మంటతో పాటు ఛాతిలో కొలిమి పెట్టినట్లుగా వేధించే ఎసిడిటీకి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? స్టమక్ అంటే పొట్టలో 2 రకాల సెల్స్ ఉంటాయండి లైనింగ్లో. ఒక సెల్ వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని సిక్రేట్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యాసిడ్ అనేది ఎక్కువ తయారవడం కానీ, మనిషికి ఆ సెన్సిటివిటీ టు దట్ యాసిడ్ ఎక్కువ అవడం కానీ అవుతుంది. ఈ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ అవుతుంది. అంటే స్టమక్ నుంచి ఫుడ్ పైప్కి నార్మల్లీ ఒక గేట్ అంటూ ఉంటుందండి. ఆ మస్క్యులర్ గేట్, అది మసిల్తో తయారు చేసిన గేట్ ఉంటుంది. ఆ గేట్ ఏంటంటే మనం తిన్న వెంటనే ఫుడ్ పైప్ని స్టమక్ని కనెక్ట్ చేసే గేట్ మామూలుగా మూసుకుపోవాలి. అప్పుడు ఫుడ్ మనం తినే ఆహారం యాసిడ్తో డైజెషన్ అవుతుందండి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అంటే మనిషి బాగా బరువెక్కిన, ప్రెగ్నెన్సీలో కానీ, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కానీ, సరైన ఆహారం టైంకి తీసుకోకపోవడం కానీ, తర్వాత స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కానీ, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ యాసిడ్ స్టమక్ నుంచి రిఫ్లక్స్ అయ్యి పైకి ఎగదంతుందండి. దానివల్ల చాలా సివియర్ యాసిడిటీ సిమ్టమ్స్ అంటే ఛాతీలో మంట, మింగడం కష్టం, గొంతులో ఏదో గుచ్చుపోయినట్టు ఉండడం, లేకపోతే ఛాతీలో నొప్పి రావడం, గుండె నొప్పిని కూడా మిమిక్ చేసే అవకాశం ఉంటుందండి. ఎసిడిటీతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? తిన్న ఆహారం ఫస్ట్ జీర్ణం కాకపోవడంతో బాధపడుతూ ఛాతీలో మంట రావడం, ఈ ఛాతీలో మంట కరెక్ట్గా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఫుడ్ పైప్లో అల్సర్స్ ఫామ్ అవడం, అల్సర్స్ అంటే పుండ్లు, ఆ పుండ్లు సరిగ్గా చికిత్స అవ్వకపోతే ఫుడ్ పైప్ని ద్వారం చిన్నది చేసేసి స్ట్రిక్చర్స్ ఫామ్ అవడం, లేకపోతే వెరీ రేర్లీ 9% మనుషుల్లో క్యాన్సర్ రావడం అనేది కూడా అవుతుందండి. ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కంటామినేటెడ్ ఫుడ్, వాటర్, ఫీకో ఓరల్ కంటామినేషన్ ఉన్నా, లేకపోతే బయట ఫుడ్ తిన్నా, ఇంట్లో ఫుడ్ సరిగ్గా కలుషితమైన ఆహారం తిన్నా, హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక సూక్ష్మజీవు స్టమక్లో పొట్టలో స్థాపించిపోతుందండి. సో ఫస్ట్ హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వండుకునే వస్తువులు శుభ్రంగా ఉండాలి. వండుకునే కూరగాయలు, కాయగూరలు, ఆదోర్లు కూడా శుభ్రంగా కడుక్కుని, ఎస్పెషలీ బయట నుంచి తెచ్చే కూరలన్నీ కూడా అరగంట సాల్ట్ వాటర్లో ఇమర్స్ చేసి అప్పుడు కడుక్కొని వండుకోవటం మంచిదండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా మట్టుకు సూక్ష్మజీవులు పొట్టలో ఎంటర్ అవ్వండి. రెండోది క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే ఫుడ్, ఎలాంటి ఫుడ్ తింటున్నాం కూడా ఇంపార్టెంట్. బాగా ఫ్యాటీ ఫుడ్, కొవ్వు నిండిన ఫుడ్, చాలా మటుకు రెడ్ మీట్స్ తిన్నా, ఎక్కువ కాఫీ టీలు తాగినా, సవర్ ఫుడ్స్ తిన్నా, కొంతమందికి సిట్రస్ ఫుడ్స్ పడవు, అంటే పులుపు ఎక్కువ తిన్నా, కారం ఎక్కువ తిన్నా, ఇలాంటి సందర్భాల్లో కూడా యాసిడిటీ రావచ్చు. తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళలో కూడా అవి మానేయమనే చెప్తాం. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్, అంటే మన స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ ఫుడ్ పైప్కి వచ్చేసి ఫుడ్ పైప్ మీద చాలా సీరియస్ ప్రభావాలు చూపించే అవకాశాలు ఉంటాయి. ఎక్సర్సైజ్ వల్ల కొంచెం యోగా కానీ, వాకింగ్ కానీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మైండ్ కామ్ చేసుకోవడం, కొంచెం మ్యూజిక్ వినడం, ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ని తగ్గించే అవకాశాలు ఉంటాయండి. తర్వాత తినే ఆహారం గురించి మాట్లాడుకున్నాం. తినే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. పొట్టని కంప్లీట్గా నింపకుండా హాఫ్ ఫుల్గా ఉంటే ఏంటంటే కొంచెం పొట్ట లైట్గానే ఉంటుంది. ఇలాంటి రిఫ్లక్స్, యాసిడిటీ ఇలాంటివి కూడా అవ్వవు. ఎసిడిటీకి ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలి? సాధారణంగా యాసిడిటీకి మందులు 8 నుంచి 12 వారాల దాకా ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ చాలా మటుకు 50% సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇవి కూడా తగ్గకపోతే ఇంకా డాక్టర్స్ వేరే టెస్ట్లు కూడా ఉంటాయి. ఈసోఫేజియల్ మానోమెట్రీ, 24 hour pH మానిటరింగ్, అంటే ఎంత యాసిడ్ 24 అవర్స్లో ఎగదంతోంది ఫుడ్ పైప్లోకి, ఇలాంటివి కూడా కొత్త కొత్త టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. సో వీటితో యాసిడిటీ తగ్గని కండిషన్స్లో వేరే వేరే ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి డిస్మోటిలిటీ అంటామండి, అంటే ఫుడ్ పైప్లో మసిల్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే నరాలు ఏ కారణమైనా
దెబ్బతిన్నా ఏమవుతుందంటే పెరిస్టాల్సిస్, అంటే ఈసోఫేజియల్ పెరిస్టాల్సిస్ తిన్నాక ఏంటంటే ఈసోఫేగస్ కదలిక వల్ల ఫుడ్ కిందకి దిగుతుంది. ఒక్కొక్కసారి ఈసోఫేగస్ కదలిక సరిగ్గా లేకపోతే, అంటే కొన్ని సందర్భాల్లో అకలేజియా కార్డియా అంటాం, అలాంటి కండిషన్స్లో ఏంటంటే యాసిడిటీలా ఫీల్ అవ్వడం, తర్వాత ఫుడ్ కిందకి దిగకపోవటం, సాలిడ్స్ లిక్విడ్స్ రెండూ దిగకపోవడం, తర్వాత బరువు తగ్గిపోవడం, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు ఉండడం, ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే ఈసోఫేజియల్ మానోమెట్రీ చేసి దానికి సంబంధించిన ఎండోస్కోపీ చేసి ఫర్దర్ చికిత్సలు ఉంటాయండి. పోయం అని ఇలాంటి కొన్ని చికిత్సలు ఉంటాయి. ఎండోస్కోప్తోనే మేము ఆపరేషన్ చేసేస్తాం, వితౌట్ ఎక్స్టర్నల్ కట్స్ లేకుండానే ఇలాంటి అకలేజియా కార్డియాలో ఇలాంటి సిచ్యువేషన్స్లో చేయడం అవుతుందండి. ఎసిడిటీని నివారించుకోవటం ఎలా? డ్రింక్ చేస్తుంటే డ్రింక్ ఆపాలి, స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ ఆపాలి, ఓవర్ వెయిట్ ఉంటే బరువు తగ్గాలి. అర్ధరాత్రి చాలామంది పిల్లలు స్టూడెంట్స్లో కూడా చూస్తున్నామండి, వాళ్ళు డే అంతా చదవకుండా మిడ్ నైట్ రాత్రి ఆల్ నైటర్స్ అని అర్ధరాత్రి దాకా చదివి, లేకపోతే చదువు కాకుండా వాళ్ళ మొబైల్స్ మీద, డివైసెస్ మీద, స్క్రీన్స్ మీద ఉండి టైంకి నిద్రపోకపోయినా ఏంటంటే ఈ స్టమక్లో యాసిడిటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో లైఫ్ స్టైల్ ఫస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలండి. ఇవన్నీ పాటిస్తే 50% టైమ్స్ యాసిడిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కూడా కొన్ని జరగకపోతే అప్పుడు డెఫినెట్లీ మాలాంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. గుండెలో మంటను, పులితేనుపుల బాధల్ని తెచ్చిపెట్టే ఎసిడిటీని నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. వేళకు తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఎసిడిటీకి చెక్ పెట్టే తారక మంత్రాలు ఇవే. ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా హారతి కర్పూరానికి కొంచెం మంచి గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిపైన రాయండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.